ఆది కాండంలోంచి ఆది కాండం 32 అధ్యాయం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొండ్రి. యాకోబు ఎదోము దేశమున అనగా సేయీరు దేశమున తన సహోదరుడైన యాసావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన యాసావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఇంటిని నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనము కలరు. నీ కటాక్షం నా యందు కలిగినట్లుగా నా ప్రభునకి ఇది తెలియజేయాలని పంపితనని నీ సేవకుడని యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించను. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి అప్పుడు యాకోబు, నా తండ్రి అని అబ్రహాం దేవా, నా తండ్రి అని ఇస్సాకు దేవా, నీ దేశమునకును నీ బంధువుల యొద్దకును తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేస్తుందని నాతో చెప్పిన యెహోవా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్నును చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. ప్రార్థన చేద్దాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, సమయాన్ని నీ పిల్లలంగా కలిసి నీ వాక్యం వద్ద ధ్యానించుటకు మాకు ఈ దినానికి ఇచ్చిన పాఠాన్ని బట్టి నీకు స్తోత్రములు. దయచేసి కొన్ని మాటల ద్వారా మమ్మల్ని పురుకొల్పి మమ్మల్ని నూతనపరచండి. పితరుల ఎడల మీరు నెరవేర్చిన కార్యములు బట్టి నీ కొందనాలు, వారి అందు మీరు ఆనందించినందుకు కొందనాలు ప్రభావ. మేము కూడా నిన్ను సంతోషపెట్టకు, నీ చిత్తంలో నడిపింపట్టకు ధర్మశాస్త్రంలో నుంచి మాకు జ్ఞానమును బోధించము. ఈ సమయాన్ని నీ పిల్లలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆది కాండం 32 అధ్యాయంలో యాకోబు మరి తన కుటుంబం అంతటితో, తన కలిగిన సమస్తంతో తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్ళే సమయంలో లాబాను వెనకని తరుముకుంటూ వచ్చాడు. కానీ దేవుడు అతనికి ఏ విధమైన హాని చేయకుండా లాబాన్ని దేవుడు గద్దించున్నాడు. అక్కడికి తాను మరి ఏ విధంగా తాను బాధలు పెట్టాడో ఆయన్ని లాబాన్తో చెప్పుకుంటానికి ఈ సమయంలో మరి అన్ని సంగతులు లాబాను గురించి యాకోబు అతను చేసిందన్నిటినీ జ్ఞాపకం చేశాడు. నా తండ్రి దేవుడు నిన్ను గద్దించకపోతే నాకు నువ్వు కీడే చేసి ఉండేవాడు అని కూడా చెప్పి, తర్వాత వారిద్దరూ సమాధానపడి మరి
భోజనాలు చేశారు సమాధానంగా. ఒక సాక్షి కుప్పగా రాళ్లను పేర్చి సాక్షిగా పెట్టుకున్నారు. ఉం? మరి కొన్ని సంగతులు జరిగినప్పుడు అవి జ్ఞాపకంలో పెట్టుకోవాలన్నమాట. ఏ హాని చేయకుండా ఏదైతే నిబంధన చేసుకుంటారో మరి ఆ నిబంధనకి కట్టుబడి ఉండేటట్టుగా వారు ఒప్పందపడి సాక్షి కుప్పగా అక్కడ నిలబెట్టుకున్నారు. తర్వాత యాకోబు త్రోవను వెళ్ళాడు. తన త్రోవను వెళ్ళిచుండగా చూడు 32 అధ్యాయం 1 వచ్చింది. ఆ చోటికి ఏమని పేరెట్టాడు? మహనీయం. మహనీయం అనగా 2 సేనలు. సో దూతలు ఎక్కుటయు దిగుటయు చూశాడు ఇదివరలో. ఇక్కడ దేవుని సేన, దేవదూతలు అతన్ని కలుసుకున్నారు. ఇక్కడ చూసారా, ఎంతో భయంతో తిరిగి వస్తున్నాడు. ఇప్పటికే భయంతో, లాభంతో కూడిన భయం ఉన్నది. మరి ఇప్పుడు ఎంతో మంద ఆస్తితో ఆయన వెళ్తున్నాడు. దారి దోపడి వాళ్ళు ఉంటారు. మరి అయినప్పటికీ దేవుడు భద్రపరుస్తున్నాడు. దారి దోపిడీలు వాళ్ళ నుండి కాపాడుతున్నాడు. చూడండి, మనం కూడా త్రోవలు వెళ్తూ ఉంటాం. మరి అనేక దోచుకునే సంగతులు చాలా ఉంటాయి, అపాయాలు. ఈ అపాయాలు వలన ఎవడో దురాత్మ ద్వారా ప్రేరేపింపబడి ముందు పడతాడు. అప్పుడు ఎలా పోతాయి డబ్బు? సెటిల్మెంట్లు చేయటం ద్వారా కదా. అలాగిన మనం త్రోవలో వెళ్తున్నాము. దేవుడు మనల్ని భద్రపరచకపోతే మనం ఎన్నో నష్టాలు గుండా వెళ్ళాల్సి వస్తుంది. మరి కొన్నిసార్లు ప్రాణహాని కూడా జరుగుతుంది. అలా లేకుండా ప్రభు మనలను భద్రపరుస్తున్నాడు. ఇక్కడ ఎన్నో ప్రాణాలు ఉన్నాయి. తన పిల్లలు ఉన్నారు, తన పిల్లలందరూ ఉన్నారు, తన దాసులు ఉన్నారు, అనేక మందలు ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు కాపాడుతున్నాడు. దేవుని దూతలు అతను కలుసుకున్నారు. ఎందుకొరకు? వారిని భద్రపరచట కొరకు. ఈ సైన్యం ఎందుకు వచ్చింది? మహనీయం. 2 సేనలు ఉన్నాయి. సేనలో సేన. ఈ 2 కూడా భద్రపరిచేవి. ఇప్పుడు 3వ వచనం. ఇక్కడ యాసావు దగ్గరికి వర్తమానికులను పంపాడు. ముందుగా నా సహోదరుడైన యాసావు దగ్గర పోయి ఇలా చెప్పండి. ఏమని? నా ప్రభు అయిన యాసావు ఎటువంటి తనతో సమాధాన పడటానికి, తన సహోదరుడితో సమాధాన పడటానికి దాదాపుగా 26 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన తన మనసులో ఉన్నది. అలాగే అతను కూడా శత్రువుగా పగబట్టి ఇంకా పగ ఉంటుందేమో, అందుకే భయపడి తన సహోదరుడితో సమాధాన పట్టకై ఈ మాటలను వాడుతున్నాడు. నా ప్రభువైన యాసావుతో అని చెప్తున్నాడు. నా సహోదరుడు అని చెప్పట్లేదు. తర్వాత ఇంకేం చెప్పాడు? నేను ఇంతవరకు లాభాన్ దగ్గర నివసించాను. ఇంకేం చెప్పాడు? నాకు
నా ప్రభునకి ఇది తెలియచేయనంపితనని. సో నాకు పశువులు, గాడిదలు, దాసదాసీలు ఉన్నారు, నీ దయా కటాక్షం నా మీద రాని అని యాసావుకి తను ఏ విధంగా చెప్పుకుంటున్నాడు? నీ సేవకుడైన యాకోబు. సో ఆ విధంగా దీనత నేర్చుకున్నప్పుడు మనము దయనొందుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. సో ఇక్కడ పాత నిబంధనలో మరి ఒకని ద్వారా కటాక్షం పొందటానికి, తన సహోదరుడి ద్వారా కటాక్షం పొందటానికి తను వాడినటువంటి మాటలు ఇవి. నా ప్రభు అయిన యాసావు, ఇంకోటి నీ సేవకుడైన యాకోబు, నీ కటాక్షం నా మీదకి రానిమని చెప్పమన్నాడని తన దూతలకి, తన సేవకులైన మనుషులకు ఆజ్ఞాపించి చెప్పాడు. తన సేవకులకి అతడు ప్రభువే, యజమానుడు. ఇక్కడ యాసావుని నా యజమానుడు లేక నా ప్రభు అని అంటున్నాడు. సో ఇప్పుడు ఈ దూతలు, తన దాసులు అప్పుడు వెళ్ళారు, అలా చెప్పి వచ్చారు. చూడు ఇప్పుడు 6వ వచనం. సో ఇప్పుడు యాసావు యొద్దకు వెళ్ళి చెప్పాము, అయితే ఇలాగ 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు. ఇక్కడ 400 మందితో రావటం ఏంటి? ఆయన అసలే వేటగాడు. వెనకాల సాధారణంగా మనుషులు తిరుగుతారు, ఎందుకంటే వేటగాళ్ళ వెనకాల వెళ్తే మాంసం దొరుకుతుందని. మరి నేర్పరైన వేటగాడు మరి వెనకాల ఎంతమంది వస్తున్నారంటే, ఇప్పుడు యాకోబు ఈ విషయం తెలుసుకున్నాక మిక్కిలి భయపడ్డాడు, మిక్కిలి తొందరపడ్డాడు. ఇంక ఏం చేయాలో తెలియదు. అప్పుడు తలంపులు వచ్చేసినాయి. ఏంటి? యాసావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని అంతం చేస్తే మిగిలిన గుంపు తప్పుపోవటానికి వాళ్ళని విభజిస్తూ ఉన్నాడు. 2 గుంపులుగా చేశాడు. ఎలాగ చేశాడు? 8వ వచనం. సో ఒక గుంపు మీద పడి చంపేస్తే ఇంకో గుంపు పారిపోతుంది, తప్పించుకుంటారు అని చెప్పి 2 గుంపులుగా విభజించి ప్రార్థన చేశాడు. సో వాగ్దానములు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా అనేక సార్లు నిరుత్సాహాలు, పరిస్థితులు విరోధంగా ఏర్పడుతున్నప్పుడు దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో వాటిని మనం జ్ఞాపకం చేసుకున్నాలి. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన వాగ్దానం చేశాడంటే కొన్నిసార్లు కాంట్రరీగా కనపడవచ్చు, అది నెరవేరినట్టుగా కనపడదు పరిస్థితి. చూడండి, ఐగుప్తు నుంచి వెళ్ళేటప్పుడు ఇజ్రాయేలీలు మొదట అబ్రహాంనే చూడండి. అబ్రహాంని నేను ఆస్వాదించి నీ సంతానమును విస్తరింపజేస్తానని చెప్పాడు. నీ సంతానం మూలముగా భూలోకంలోని సమస్త వంశములు ఆస్వాదింపడని చెప్పి ఉన్నాడు. చెప్పినప్పటికీ తాను 10 ఏళ్ళు అయింది కనాన్ దేశానికి వచ్చి, సంతానం కలగలేదు కదా. తర్వాత అయితే వాగ్దానం ఏమైంది? మరి పరిస్థితులు చూస్తే వృద్ధాప్యము,
రెండోది శారా యొక్క బలం కూడా ఉడిగిపోయింది. ఇంకా అవకాశం లేదు. ఈ తలంపులే మీదగా వస్తున్నాయి. అప్పుడు దేవుని వాగ్దానం ఏమి? వారు తప్పుపోటకు సొంత తలంపులు, సొంత ప్రయత్నాలు చేసి ఉన్నారు. సో తర్వాత అతని యందు ఆశీస్ ఇష్మాయిల్ నందు ఆనందం లేదు. సరే, అంతకు మునుపు ఇంకా సంతానం లేక మునిపే లోతు చెరపట్టబడ్డాడని విన్నప్పుడు ఆయనలో నిరుత్సాహం వచ్చింది. అంటే అతన్ని విడిపించాక ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకంటే మళ్ళా చంపవేయబడిన రాజులు, సైన్యములు చంపబడ్డారు కాబట్టి మిగిలిన రాజ్యములో మిగిలిన యోధులు, తర్వాత రాజు కావాల్సిన యవనస్తులైన రాజులు, అంటే రాజులు కుమారులు తిరిగి యుద్ధానికి వస్తారేమో అని భయపడి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. అదే సమయంలో అలసిపోయిన యవనస్తులు బాగా నిద్రపోతున్నారు. ఆ సమయంలో అబ్రహాము భయపడతా ఉండగా దేవుడు మాట్లాడాడు, అబ్రహామా భయపడకు, నేను నీ కేడమును, నీ బహుమానం అత్యధికం. అప్పుడు ఆయన ఏమన్నాడు? బహుమానాలు, భద్రత అన్నీ ఉన్నాయి, కానీ చూడు 2వ వచనంలో 15:2 అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి? సో ఒక పిల్లోడు ఉండుంటే ఎంత నమ్మకంగా అదే బాధ్యతలు వహిస్తాడు కదా. వీళ్ళు అయితే నిద్రపోయారు. ఆ టైప్లో తనలో నిరుత్సాహంతో మాట్లాడుతున్నాడు. ఏమి ఇచ్చిననేమి? ఏమిచ్చినాడు? అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ. సో దేవుడే భద్రపరిచేవాడు, దేవుడే తన చుట్టూ ఆవరించి ఉన్నాడు. బహుమానం కూడా నీకు అధికంగా అవుతుంది అని చెప్పాడు. అయితే అబ్రాహాం ఏమన్నాడు? ఏమిచ్చిననేమి ప్రభా, సంతానము లేనివాడిని అయిపోతున్నాను. సో అయితే ఇప్పుడు కాంట్రరీగా కనపడుతున్నట్టున్నాయి. దేవుడు చేసిన వాగ్దానం ఏమైంది, పితరులతో దేవుడు చెప్పిన వాగ్దానం ఏమైంది అన్నట్టుగా ఉన్నాయి. కానీ అది అన్నీ నిరుత్సాహాలు, విరోధంగా పరిస్థితులు, వాగ్దానం నాకు తగినట్టుగా కనపడతలేదు. అయితే దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇక్కడ యాకోబుతో దేవుడు వాగ్దానములు చేశాడు. తన తాత దగ్గర ఉన్నప్పుడు తాత కూడా ఆస్వాదించుంటాడు. తర్వాత తండ్రి అయిన ఇస్సాకు ఆస్వాదించాడు. తర్వాత అంటే ఇస్సాకు నోట వచ్చిన మాట దేవుని మాటగా ఆయన స్వీకరించాడు. నేను కూడా దైవజనులు ప్రార్థించినప్పుడు అనగా ఆస్వాదిస్తారు ప్రార్థనలో, ఇలా చేయి ప్రభా, ఇలా చేయి, ఈ పిల్లలను ఆస్వాదించు, ఈ పిల్లలకి ఇలా చేయి అని వారు ప్రార్థించినప్పుడు ఆ మాటలను నేను హృదయంలో దాచుకుంటాను. కానీ ఆ మాటలు ఏమైనాయి అనిపిస్తుంది. ఆ వాగ్దానాలు ఏమైపోయినాయి, లేక ఆ దైవజనులు చేసిన ప్రార్థనలు ఏమి ఈ రోజుని? అవి దేవుడు వాటిని రద్దుపరిచాడా? దేవుడు మర్చిపోయాడా? అరే ఆ విషయాల్లో అలా లేదు, అలా ప్రార్థన చేసినట్టుగా లేదు. ఇలాంటి నిరుత్సాహాలు శత్రువు తీసుకుని వస్తాడు. లేదు, దేవుని వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడని గట్టిగా మనము నమ్మవలేము. ఎందుకంటే నమ్మదగిన దేవుడు ఆయన. నేను నా వివాహ దినాన్ని దైవజనులు చేసిన ప్రార్థనలు, పెద్దల ద్వారా చేయబడిన ప్రార్థనలు, అవియే ఆశీర్వాదాలు. అన్యజనులు ఏం చేస్తారు? అక్షంతలు వేస్తారు కదా. అక్షంతలు అంటే ఏంటి?
అక్షింతలు అంటే ఏమో నాకు తెలుగులో తెలీదు. నేను అనుకుంటున్నాను బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు వాళ్ళ మీద చల్లుతున్నారు. దానికి సాదృశ్యంగా ఏంటి? బియ్యము పసుపు కలిపి ఏమో దేవుడు దీవించి కాక అనేది వాళ్ళ మీద ఇస్తున్నారు. సో అవన్నీ కనపడుతున్నటువంటి గింజలు, ఆ పసుపు గింజలు వాళ్ళ మీద చల్లుతున్నారంటే పెద్దలు వాళ్ళని ఆస్వాదిస్తున్నారని సాదృశ్యం అది. అలా మనం చేయమని కాదు, మనం ఆత్మీయమైన వారం. మరి మనం దైవజనులు పెద్దలు మన కొరకు ప్రార్థన చేసినప్పుడు వాటిని ఆశీర్వాదంగా జ్ఞాపకం పెట్టుకోవాలి. జ్ఞాపకం పెట్టుకుని ఆ ప్రకారం దేవునికి జ్ఞాపకం చేయాలి. అది సమూయేలు ద్వారా చెప్పిన మాట అయినా అది దేవుని మాట, మోషే ద్వారా పలికించిన మాట అయినా దేవుని మాట, అలాగే మనకు పక్షంగా ప్రార్థన చేసే దైవజనులు నోటి నుంచి వచ్చిన మాట అయినా అది దేవుని మాట. ఆ మాటని ప్రభువా నువ్వు నాతో మాట్లాడావని చెప్పాలి. మరి నాకు ఆ దినాన్ని, పెండ్లి దినాన్ని పెద్దలు పలికిన మాటల్లో కొన్ని మాటలని, అన్ని మాటలని నేను జ్ఞాపకం చేసుకుంటాను, రికార్డ్ చేసుకున్నాను. అప్పట్లో టీవీ ఏమంటారు దాన్ని, వీడియో కెమెరాలు వచ్చినాయి, కానీ ఆ దినాల్లో ఈ టెలివిజన్ గురించి చాలా విరోధంగా మాట్లాడేవారు. ఎందుకంటే అది డెవిల్ బాక్స్, ఇంకా ఏమేమో ఎక్కువగా దాన్ని నిషేధించాం. ఎందుకంటే మొదట మనం గమ్ముని లోకంలో ఉన్న వాటి అన్నిటిని త్వరగా స్వీకరించాం. అవును మరి కదా, అందరు కలిగి ఉంటున్నారు, మనం త్వరగా తీసుకోం. రేడియో పాపమని ఫస్ట్లో, రేడియో అంటే అందులో ఏమొస్తాయి, సినిమా పాటలు వస్తాయి, కాబట్టి అది వద్దు. తర్వాత కనీసం వార్తలు వినొచ్చు, తర్వాత సువార్త వాక్యాలు కూడా ప్రోగ్రామ్స్ అందులోంచి వస్తున్నాయి. అందుకొరకు తర్వాత రేడియోలు కొనుక్కున్నాం. అయితే మనం యూస్ చేసే దాన్ని బట్టి దాన్ని మనం దాంట్లో సినిమా పాటలు వింటా ఉంటే పాపమే. అదే సమయంలో ఏమో లోక వార్తల్లో ఏదైనా పలానా చోట అది ఇది అని చెప్పినప్పుడు వార్త వినొచ్చు అని చెప్పి మళ్ళీ కొనుక్కున్నాం. ఆ తర్వాత టెలివిజన్ పాపం. సో ఆ తర్వాత అది కామన్ అయింది. ఆ రోజుల్లో మరి 88 ఆ ప్రాంతంలో టెలివిజన్ ఉండకూడదు, కాబట్టి అందుకని నేను కూడా వద్దు, వీడియో కెమెరాలు పెట్టవద్దు అని నేను కూడా చెప్పుకున్నాను. ఆ తర్వాత టేప్ రికార్డ్ ద్వారా ఆ మాటలను రికార్డ్ చేయించుకున్నాను. ప్రతి మాట ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకంటే అంతకు మునుపు కూడా మరి దైవజనులు చేస్తున్న ప్రార్థనలు మరి నా మనసులో దాచుకునేవాడిని. తర్వాత టేప్ రికార్డులు వచ్చినాక గజ్రంలో జూబిలీ జరిగినప్పుడు ఆ వర్తమానాలు కూడా రికార్డ్ చేసుకున్నాను. ఆ సమయాల్లో మా తండ్రి సాక్ష్యం ఇచ్చింది రికార్డ్ చేశాను, ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత ఆ సాక్ష్యం అయిన తర్వాత మార్టిన్ గారి ద్వారా దేవుడు పలికిచ్చిన మాటలు, ఆయన సంఘపక్షం అలా ఏ వాగ్దానం మా తండ్రికి ఇచ్చాడో అది నేను జ్ఞాపకం పెట్టుకున్నాను. అది క్లెయిమ్ చేస్తూ ఉంటాను. అయితే అలా జరిగినట్టుగా కనపడుతుంది పైకి, అయినను అది వ్యర్థం కాదు. తర్వాత వివాహ దినాన్ని మరి జాషువా, బర్నబాస్ అండ్ మిరియం, their union may be in the spirit, in the soul and in the body, flesh, శరీరముగాను. మూడు ఒక్కొక్క మాట, దే మే యూనియన్, వారి ఐక్యత శరీరంలో ఒకటిగా, తర్వాత ఆత్మలో ఒకటిగా,
ప్రాణంలో ఒకటిగా, ఆత్మలో ఒకటిగా వారు చేయండి. తర్వాత వారి ఇరువురు ఏక మనసుతో, తర్వాత బై దట్ యూనియన్ విచ్ కమ్ ద జనరేషన్ మే బీ బ్లెస్డ్. వారి ఐక్యతలో పుట్టిన సంతతి ఆశీర్వదింపబడి గాక. మరి ఆ వాగ్దానం ఏమైంది? ఆశీర్వదింపబడినట్టుగా ఉన్నారా? తర్వాత వారు ఎక్కడికి పోయినా నీ యొక్క వాక్యాన్ని సేవకులుగా లోకమంతటా మంచి సాక్షులుగా ఉండాలని వారు ప్రార్థన చేశారు. ఎలీషా గారు ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేశారు. బర్నబాసు, మిర్యాం వారు లోకములో మరి అర్థంలో ప్రపంచమంతట్లో ఎక్కడికి వెళ్ళినా నీ యొక్క సేవ చేయటం, కలిసి సేవ చేసేటట్టుగా అని ఆయన ప్రార్థన చేశారు. వారి ఇరువురు కలిసి సేవ చేసేటట్టుగా, ఇద్దరు కలిసి. ఆ మాట చెప్పినప్పుడు అది నెరవేరుతుండగా నాకు జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే నేను ఒంటరిగా వెళ్తాను, నేను ఆమె తీసుకుని వెళ్ళటానికి తలంచను, కానీ చెప్పుతారు, అక్కను కూడా తీసుకురా, మీరు మాత్రమే కాదు అక్కను కూడా తీసుకురా అని నాతో పర్టికులర్గా చెప్తారు. అన్నా మర్చిపోతావేమో, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఒంటరిగా రావద్దు, అక్కను వెంట పెట్టుకుని రావాలా. అది అమలాపురం అయినా లేక నిడదవోలైనా, ఏలూరులో ఎల్డర్స్ అయితే పలానా రోజున మీరు రావాలని ఆశిస్తున్నాం, మీరు రావాలి అని చెప్పేవారు. కృపానందం అన్న ఆనంద్ సాగర్ గారు వాళ్ళు చెప్తున్నప్పుడు, సరే అన్న వస్తాను అంటారు. ఏం చెప్పావు? వస్తాను అంటున్నావేంటి? వస్తున్నాము అని చెప్పు, కూడా అమ్మాయిని కూడా తీసుకురా. సో వారు అలా చెప్తారు. నన్ను యూఎస్ఏ పిలిచింది మెర్సీ, ఆ అమ్మాయి కూతురికి వివాహానికి. అప్పుడు సరే వస్తాను, మరి నాకు వాళ్ళు ఎంబసీ వాళ్ళు అవకాశం ఇస్తారో లేకపోతే ఫెయిల్ చేస్తారో వస్తాను. నువ్వు వస్తానంటావేటి? మిర్యాం లేకుండా నువ్వు రావటానికి లేదు, మిర్యాం కూడా నువ్వు వెంట పెట్టుకుని రావాలా. సో అట్లన వెళ్ళే ప్రతి స్థలాల్లో కలిసి అంటున్నాడు ఆయన. అది నెరవేరింది. అలాగే మరి బై దర్ యూనియన్ ద జనరేషన్ విచ్ కమ్ ఫోర్త్ ద జనరేషన్ మే బి బ్లెస్డ్. అంటే వారికి పుట్టిన వారిని ఆశీర్వదించు. మరి ఆశీర్వదించితే నాకు ఇతరులను చూసి, నా పిల్లలను చూసినప్పుడు ఎక్కడ ఆశీర్వాదం అన్నది? చదువుల్లో అంత ఆశీర్వాదం ఉన్నదా? మరి స్టేటస్లో ఆశీర్వాదం ఉన్నదా? అందరికంటే తక్కువగా ఉన్నారు అని నేను నా కళ్ళుతో నాకు అలా కనపడుతుంది, నా కంటికి అలా కనపడుతుంది. కానీ వెంటనే వాగ్దానం జ్ఞాపకం వచ్చి, వారికి పుట్టిన వారిని నువ్వు ఆశీర్వదించు. ఏమైంది ఆ వాగ్దానం? తర్వాత చాలా కాలం అయిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, మార్టిన్ గారు అప్పటికే స్ట్రోక్ వచ్చినది. అప్పుడు కొన్ని మర్చిపోతున్నారు. అయితే ఆ దినాన్ని నేను నిడదవోలు శామ్యూల్ గారి రెండవ కూతురు ప్రదానం చేయటానికి మార్టిన్ గారు వచ్చారు. అప్పుడు అబ్బు జోసఫ్ని తీసుకుని మిరియాంతో బండి మీద వెళ్ళా. తిర్సానేమో షారక్ తీసుకెళ్ళింది. అప్పుడు వచ్చిన వెంటనే ఆయన చేతులు పట్టుకున్నారు, ఇద్దరు పిల్లల్ని. వాడిని వచ్చేయా, ఇది వచ్చేయా. యాకోబు యోసేపు పిల్లలను పట్టుకున్నట్టుగా పట్టుకున్నారు.
పట్టుకుని ముఖాలు చూసి ఐ ప్రే ఫర్ యూ కమ్, స్పష్టంగా అన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మరి వాళ్ళని ఇద్దరిని పట్టుకుని, లార్డ్ దీస్ చిల్డ్రన్ ఆర్ నాట్ లైక్ అదర్ చిల్డ్రన్, ఈ పిల్లలు ఇతర పిల్లల వంటి వారు కారు. దీస్ చిల్డ్రన్ ఆర్ ఆఫ్ దై చిల్డ్రన్, ఈ పిల్లలు నీ పిల్లలు. మరి హూ కెన్ దీస్ చిల్డ్రన్ మే నాట్ ఫెయిల్ ఇన్ ఎనీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ కాకూడదు. తర్వాత హూ కెన్ గివ్ అస్ స్కాలర్షిప్, మాకు స్కాలర్షిప్లు ఎవరిస్తారు ప్రభా? ద వాట్ అవర్ స్కాలర్షిప్, నీవే మాకు స్కాలర్షిప్ ఇస్తావు. బ్లెస్ దీస్ చిల్డ్రన్, దే మే బీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ. సో అట్లాగా ప్రార్థన అంతా ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ పరాగ్గా మాట్లాడకుండా చక్కగా ప్రార్థన చేసి, వి ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అని కంప్లీట్గా మరి ప్రార్థన చేసి ఆమేన్ అని చెప్పారు. మరి అది చెప్పాక ఆ ప్రార్థన నా హృదయంలో దాచుకున్నాను. ఆ ఆశీర్వాదాలు, వారి నోట దేవుడు పలికించిన మాటలు హృదయంలో దాచుకున్నాను. అది చూస్తే వీళ్ళు చేసిన దానికి ఎక్కడా కనపడలేదు. అప్పుడు నేను దేవుని మాట తప్పుకోలేదు, దేవుని మాట తప్పదు. అయితే దేవుడు దాన్ని నెరవేర్చాడని నేను నమ్ముతున్నాను. దే ఆర్ నాట్ ఫెయిల్డ్ ఇన్ స్పిరిట్. దేవుని దృష్టిలో వారు ప్రతి సబ్జెక్ట్లో దే వర్ పాస్డ్. ఐ బిలీవ్ దాట్. కాబట్టి మరి మనుషుల రీతిగా అది కనపడకపోవచ్చు, భౌతికంగా అది కనపడకపోవచ్చు, ఇన్ స్పిరిట్. కాబట్టి దేవుని మాట ఆత్మయు జీవనైనది. కావున అది నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను, అది నెరవేరిందని నమ్ముతున్నాను. దేవుడు నిరర్ధకమైన మాట ఏది పలకడు. కాబట్టి మరి దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చేవాడే అన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలో 33 ఒకటో వచనం. చెరసాల ప్రాకారములలో రెండోసారి ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చాను. సో దేవుడు సెలవిచ్చాడు. అలాగే 31వ అధ్యాయము 3వ వచనం, చాలా కాలం క్రిందట సంభ్రమపడువారి సో మరలా సో ఇక్కడ ఏమంటుంది? చాలా కాలం క్రిందట ప్రభు ప్రత్యక్షమే చెప్పిన మాట ఇది. ఏమని? శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల. అక్కడ చెరసాల్లో ఉంటున్నాడు. మరి ప్రజలు ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారు. మరి ఎవరు అతనిని ప్రేమించేటి వాళ్ళు లేరు, అతని మాట లక్ష్య పెట్టేవారు లేరు. అలాంటప్పుడు ఈ వాగ్దానాలు జ్ఞాపకం వస్తున్నాయి. చాలా కాలం కిందట చెప్పి ఉన్న మాట, దేవుని మాట, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించాను అని చెప్పాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు మరలా తంబుర్లను వాయిస్తావు, సంభ్రమ పడేవారి నాట్యంలో. అంటే దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు, వేదన నొందుతున్నాడు, నిరుత్సాహపడుతున్నాడు. అలా అయితే మరలా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే 33వ అధ్యాయంలో ఇక్కడ 2వ వచనంలో
మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని. సో ఆయన మాట ఇచ్చి నెరవేర్చుతాడు, దాన్ని స్థిరపరిచేవాడు. మరి ఈ మాటలు వాగ్దానములుగా మనకి పడుతున్నాయి. చూడు 3వ వచనం. సో ఇది ఈ మాటలను దానియేలు, ఇర్మియా గ్రంథంలోంచి దానియేలు, ఆయన దేవుని వాక్యం అతనితో మాట్లాడింది. దానియేలు మరి గ్రహింప సఖ్యం కాని మర్మములను దేవుడు అతనికి బయలుపరిచాడు. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు. సో ఇర్మియా గ్రంథాన్ని దానియేలు మరి అప్పుడు ఆయన ధ్యానించి ఉన్నాడు. చూడు 9వ అధ్యాయము దానియేలు 1వ వచనం. 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియాకు దేవుడు సెలవు ఇచ్చిన మాటలు ప్రకారంగా అది చదివి అప్పుడు అది ఎంతకాలం 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నాయి. సో 70 సంవత్సరాలు కాలంలో అది విడబడుతుందని, అది తిరిగి కట్టబడుతుందంటే ఆయన తెలుసుకున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు. సో అలాగే తాను హృదయంలో ఉన్న ఆ మాటలు వాగ్దానాన్ని ఆయన క్లెయిమ్ చేశాడు. అందుకే అతడు రాజుకి కొన్ని మర్మములు అనగా కలగన్నాడు, మర్చిపోయాడంట. ఇది ఎవరికైనా జరుగుతుందా? నేను కలగన్నాను, అది మర్చిపోయాను, ఆ కళ ఏంటో చెప్పాలి, దాని భావం కూడా చెప్పాలి. ఇది ఎవరికి సాధ్యం? ఇది ఎవరికి ఈ సంగతి? చూడు 11వ వచనం 2వ అధ్యాయం 11, ఆ 10వ వచనం నుంచి. ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి ఏ మనుషుడు చెప్పలేడు. సో ఇక్కడ ఇలాంటి మర్మాలు ఎవరికి తెలుస్తాయి? ఎవరికి తెలియదు. ఇది భూలోకంలో ఎవరు చెప్పలేరు. అయితే దానియేలు ఆ సంగతి వాగ్దానం గుర్తొచ్చింది ఆయనకి. చాలా కాలం క్రింద చెప్పబడిన, దానియేలు ద్వారా చెప్పబడిన వాక్యము నేడు జ్ఞాపకంలో తెచ్చుకున్నాడు. ఆ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుంటూ, అందుకే దేవుని వాక్యాన్ని మనం చదవాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్టుగా మనం ఎప్పుడైతే మోకరించి దేవుని వాక్యాన్ని చదువుతామో, దేవుని మాట, వాగ్దానం మనకి ఇవ్వబడుతుంది. అలాగనే విశ్వాసంతో వర్తమానం వరకు దేవుని ఇంటికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు ఆ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఇక్కడ దానియేలు ఆ యొక్క వాగ్దానాన్ని చేపట్టుకుని అర్యోకు దగ్గర బతిమాలుకున్నాడు. ఇది నాకు సమయం కావాలని అడిగాడు. తర్వాత సమయం బతిమాలారు రాజు దగ్గర, వాళ్ళు ఇచ్చారు. 17వ వచనం.
వారిని హెచ్చరించండి. ఉమ్. అతడు రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడిన కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించి సో ప్రార్థన చేశాడు. ఇప్పుడు కళ భావాన్ని కూడా దేవుడు బయలుపరిచాడు. కాబట్టి నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నీకు తెలియజేసేదను. సో దేవుడు నమ్మకమైన వాడు, అలా చేయవాడు. మరి ఎన్నో వాగ్దానములు దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, యాకోబుతో దేవుడు చెప్పిన మాట మరి ఆయన హృదయంలో ఉన్నది. కాబట్టి ప్రభువా, ఈ బాధల్లో ఏం చేస్తున్నాడు? కొంత యుక్తి ఉపయోగించాడు యాకోబుగా. మరి నిజమే కదా, కొన్ని చూస్తుండగా కొన్ని శ్రమలను మీద పడితే తప్పించుకోమా? ఎవరో మరి పడిపోతుంది మీద ఏదో ఇసురుతున్నాడంటే తప్పించుకుంటాం, ప్రయత్నిస్తాం. సాధారణంగా జరిగేది అది. అలాగే ఇక్కడ యాకోబు కొంత ప్రయత్నాలు చేశాడు. యాసవ్ 400 మందితో వస్తున్నాడని వినగానే భయపడ్డాడు. కొన్ని ప్రయత్నాలు, నా ప్రభు అయిన యాసవ్తో ఎలా చెప్పు, అలా చేయండి, నీ సేవకుడు ఎలా చెప్పాడు, అలా ఏదో ఫ్యాసిఫై చేయటానికి తాను ప్రయత్నించాడు. కానీ మిక్కిలి భయపడ్డాడు. ఆ సమయమున దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? సో చూసారా, నా తండ్రి అయిన అబ్రహాం దేవా. చూడండి, అబ్రహాం లేడు, మా తాత ఉంటే ఈ రోజున ఎలా ఉండేది? మా తాత ఆత్మీయుడు, మా నాన్న ఆత్మీయుడు, దగ్గరుండి ఉంటే చూసుకునేవారు, నాకు ఈ బాధ లేకపోను. సో అలాంటి తలంపులు వస్తూ ఉంటాయి. కానీ వారు లేరు. కానీ నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసిందని నాతో చెప్పిన యెహోవా. సో దేవుడు అతనితో మాట్లాడినాడు. నీ దేశమునకు, నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళని చెప్పాక తన భార్యలను కూడా తీసుకుని వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు, నీకు దేవుడు ఏం చెప్పారో ఆ ప్రకారం చెయ్యి, మేము కూడా అడ్డం చెప్పాము అని చెప్పారు వాళ్ళు. దేవుడు నీతో చెప్పినదల్లా చెయ్యి అని వారు ఉత్తరం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు లాబాను దేవుడు చెప్పినట్టుగా బయలుదేరిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఎదుట ఇంకో ప్రమాదం వచ్చి పడింది. యాసవ్ మీదకి వస్తాడు 400 మందితో అని భయమేసి ఇప్పుడు ఏం చెప్పాడు? ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభా, నాకు మేలు చేస్తానని చెప్పావు, నీ తండ్రి ఇంటికి బయలుదేరా అన్నావు, నీ బంధువులు నీ దేశానికి తిరిగి వెళ్ళావని చెప్పావు. మరి అయితే ఏంటిది? 10వ వచనం. సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికలతో మాత్రమే ఈ యోర్దాను దాటితిని. ఇప్పుడు నేను 2 గుంపులై. సో ఏం పట్టుకుని వెళ్ళేటప్పుడు ప్రాణ భయంతో ఒక కర్ర మాత్రం చేతిలో ఉంచుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఎంత వరకు వచ్చాడు? 2 గుంపుల ఆస్తి, దాసదాసీలు, కుమారులు కుమార్తెలు. సో ఇలాగా ఎంతో సమృద్ధితో తిరిగి వస్తున్నాడు. కానీ ఇంత కృప చూపటానికి నేనైతే పాత్రుడని కాను, నువ్వు చేసిన ఉపకారములకు నేను పాత్రుడని కాను. సో నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును, ఎటువంటి మాటలు వాడాడో చూడండి. శ్రమలో దేవునికి మొరపెడుతున్నాడు, భయములో దేవునికి మొరపెట్టినాడు. సో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎన్ని కృపలను మనమే చూపిస్తున్నాడో అనుభవిస్తాము, మర్చిపోతాం. దేవుడు కృప చూపించున్నాడు, మర్చిపోయి గర్వించిన వారమై తప్పిపోయే ప్రమాదం ఉన్నది. అందుకే ఇలాంటి పరిస్థితులు మనల్ని జ్ఞాపకం చేస్తాయి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటట్టుగా ఈ శ్రమలు మనకు సంభవిస్తాయి. కాబట్టి శ్రమ వచ్చింది, నిరుత్సాహపడదు. దేవుడు చేసిన వాగ్దానములు చేపట్టుకోవాలి. గర్వించక కృతజ్ఞత లేని వారిగా ప్రవర్తించవద్దు. ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞులై ఉండాలి. ఒక చేతికారతో వెళ్ళిన మనిషి
తన ప్రాణం రక్షించబడటం మాత్రమే కాదు, పోషించబడ్డాడు, అభివృద్ధి పొందాడు, దేవుడు ఉద్ధరించాడు, ఆస్వాదించాడు. ఇప్పుడు 2 గుంపులంతా ప్రజలుగా అయ్యారు వాళ్ళు. అయితే మరి ఇప్పుడు ఈ ఉపకారములన్నింటినీ గురించి దేవునికి ఎదుట తగ్గించుకొని కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి మనవి చేయుచున్నాడు. మరి దేవుడు మనకు కూడా చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోకూడదు. దావీదు కూడా చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో ఏంటి ఉపకారాలు? ఆయన చేసిన ఉపకారాలు ఏంటి? చూడండి, ఎఫెసీలకు ఇది సామాన్యమైన సంగతులు కాదు కదా. మనం ఉపకారాలు చేయటం అంటే, నా పిల్లలు బాగా స్థిరపడిపోయారు, నా పిల్లలు అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్తే తప్పు అని కాదు, అలాగా వస్తే ఎంతో ఆనందం ఉంటుంది. నేను అనేక మందిని చూస్తున్నాను, పిల్లలు స్థిరపడితే తల్లిదండ్రులు చాలా ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళకి చింతలు ఉండవు, ఎందుకంటే పిల్లలు బాగా స్థిరపడ్డారు, వారు సంపాదించే వాళ్ళగా ఉంటారు. వీళ్ళు ఆ డెవలప్మెంట్లు చూసుకుంటూ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. అది వాళ్ళ ఆరోగ్యానికి కారణం ఏంటి? పిల్లలు స్థిరపడతారు, వారు కలిగి ఉంటారు, వాళ్ళ ఉన్నత స్థితిలోనికి వస్తారు, వాళ్ళు సుఖంగా ఉంటారు. పిల్లలు వాళ్ళు దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళు భార్యాభర్తలు బాగాలేరు, పిల్లలు కొడుకు కోళ్ళు బాగాలేదు అనుకో, తర్వాత వాళ్ళు సరిగా ఆత్మీయంగా లేరు అనుకో, అప్పుడు ఏమవుతుంది? చింత వస్తుంది. ఆ చింతయే వాళ్ళ యొక్క అనారోగ్యానికి కారణం అవుతుంది. మరి అది ఉపకారం అనుకుంటున్నారు ఎక్కువగా. వెండి బంగారములు విస్తరించుట, ధన సమృద్ధి పెరుగుట, లేక లోకముల అభివృద్ధి పొందుట, ఇవి ఉపకారములని తలుస్తున్నారు. మరి ఎందుకొరకు మనం ప్రార్థన చేస్తున్నాము? ఎందుకొరకు దేవుని అడుగుతున్నారు? కొన్ని చోట్ల అంటాడు, మీ స్వలాభం కొరకే మీరు ప్రార్థన చేస్తున్నారు. అంటే మీ భోగేచ్ఛల కొరకు, మీ భోగేచ్ఛల కొరకు. ఇంకా ఏం చేస్తారు? మీ లాభం కొరకే. యెషయా అని అదే ప్రవక్తల్లో కూడా మీరు ఉపవాసం ఉంటున్నారు. ఎందుకొరకు ఉపవాసం ఉంటున్నారు? ఎందులో ఉంది అది?
సరే, కాబట్టి మన స్వలాభం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి విషయానికి, ప్రతి చిన్న విషయానికి కొరకు మనం దేవుని అడగాలి. కానీ మన యొక్క లాభం కొరకే తలస్తాం. హన్నా తన యొక్క నింద గురించి, తన బిడ్డలు లేకపోవటం చూసి ఆమె భోజనం చేయకుండా ఉపవాసంతో గడిపేది. తన లాభం కొరకే, తన నింద పోవాలి, తాను కూడా సంతానం కలిగి ఉండాలి, వాడుకున్నది నాకు లేదు. ఆ టైప్లో ఆమె తన కొరకు తాను వేదన పడుతూ వచ్చింది. కానీ అక్కడ జరుగుతున్న సంగతులు చూసి సరైన యాజకత్వం అక్కడ లేదు. కాబట్టి ప్రభా, ఇప్పుడు నాకు ఒక బిడ్డను ఇస్తే, మగ శిశువునిస్తే, ఆ శిశువుని నీ కొరకు ప్రతిష్ఠుడిగా ఉంచుతాను, నీ కొరకు పెంచుతాను, ఒక బిడ్డను నాకు ఇచ్చిన ఎడ్లా అని ఆమె దేవుని అవసరత చూసింది. అప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు. ఒక బిడ్డను అడిగింది, కానీ తర్వాత ఇంకా బిడ్డలు పడ్డారు. వీళ్ళందరూ యాజకులే. కహాతు గోత్రంలో ఉన్న ఎల్కానా, హన్నా వారి పిల్లలు, సమూయేలు సహోదరులు, వాళ్ళు కహాతీయులు. కాబట్టి ఆమె దేవుని అవసరత గుర్తించింది. అప్పుడు ఇంకా ఇచ్చాడు దేవుడు. కాబట్టి మళ్ళకన్నది కదా. అలాగే మనం దేవుని అవసరాలు చూడాలి. మన స్వలాభం కొరకు, వీటి కొరకు మాత్రం కాదు. దేవుని చిత్తానుసారమైన రీతిగా మనం అనుభవించాలి. సరే, ఇక్కడ మనం ఆయన చేసిన ఉపకారాలు ఏంటి? వెండి బంగారాలు లేక అంతస్తు, మన ఆర్థిక స్థితి మెరుగవట, ఇవి కాదు. నిజమైన ఉపకారం ఏంటి? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో చూడండి. ఎఫ్ఎస్సి 1వ అధ్యాయము 3వ వచనం. సో ప్రతి ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ఏంటి? ఆశీర్వాదాలు ఏంటి? ఆశీర్వాదాలు తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులై ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు మిమ్మల్ని? ఇది గొప్ప ఉపకారం కదా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నా పిల్లవాడు పలానా కంపెనీలో, పెద్ద అమెరికా కంపెనీలో ఉద్యోగంకి సెలెక్ట్ అయ్యాడు అంటే చాలా గొప్ప ఉపకారం కదా. నిజమే, అది దేవుని ఉపకారమే, దేవుని దయ. అంత పెద్ద కంపెనీలో, అంత గొప్ప దేశంలో వాళ్ళు సెలెక్ట్ అయ్యాడు అంటే సంతోషం కదా. అయితే అంతకంటే ఎన్నో శాశ్వతమైన మహిమ కొరకు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసు ద్వారా దేవుడు నిన్ను ముందుగా ఏర్పరచుకున్నాడు అంటే ఇది చెప్పసక్యము కాని గొప్ప సంగతి. గొప్ప ఆనందం చేయాల్సిన సంతోషం ఇది. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. తర్వాత తన ప్రియకుమారునితో కూడా తోటి కుమారులుగా, తనకు కుమారులుగా స్వీకరించుటకు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు తన ఎదుట పరిశుద్ధులుగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. మన పాపముల నుండి విడుదల, క్షమాపణ మనకి ఇవ్వబడింది. ఇవన్నీ గొప్ప గొప్ప ఆశీర్వాదములు. ఇవన్నీ దేవుని యొక్క ఉపకారాలు. చూడండి 2వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన
ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములలో కనపరిచినట్లు ఇది ఉపకారం కాదా? ఉచితమైన కృప కాదా? ఇది గొప్ప ఉపకారం కాదా? దేని బట్టి ఎక్కువగా సంతోషిస్తున్నారు? ఏది గొప్ప ఉపకారము? టాలీ చేసుకోండి. మరి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములు మరి ఇవై ఉన్నాయి. కాబట్టి ఆయన చేసిన ఉపకారముల గురించి మౌనంగా ఉండవద్దు, కృతజ్ఞులై ఉండండి. ప్రతి విషయంలోనూ, కష్టంలోనైనా, మరి అవసరతలలోనైనా, సంతోషకరమైన సమయాలైనా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఇక్కడ మర్చిపోయే పరిస్థితి మనకు ఎక్కువ ఉన్నది. దేన్ని మర్చిపోతాం? దేవుడు చేసిన మేలులు, ఉపకారాలు మర్చిపోయే మనుషులు అనేక మంది మర్చిపోతూ ఉంటారు. అందుకే తిరుగుబాటు చేస్తూ ఉంటారు. దేవుడు మనకి ఏ మేలు చేశారో మర్చిపోతాం, తిరుగుబాటు చేయట. దాన్ని ఏమంటారు? ద్రోహి. సో ఆయన మనకి చేసిన ఉపకారాలకు ప్రతిగా తిరుగుబాటు చేయట, ఆయన చేసిన ఉపకారాలకు ప్రతిగా కాని మాటలు పలుకుట, ఇవన్నీ మరి ద్రోహం చేసినట్టే. ఇప్పుడు యోబు భార్య యోబుతో అంది, ఎందుకయ్యా దేవుని దూషించావరాదా? ఇంకా దేవుని స్తుతించాలంటావు అంటే ఆయన ఏమన్నాడు? మూర్ఖరాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. దేవుని వలన మేలు అనుభవించాం కదా, కీడుని కూడా అనుభవించాల. దేవుడు మేలు కీడు ఆయన వద్ద నుండి వస్తుంది. అయితే ఆ కీడుని కూడా ఆశీర్వాదంగా మార్చుతాడు. అతడు వెళ్ళిన కీడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తి కోల్పోయాడు. ఫస్ట్ ఆస్తి కోల్పోయాడు, తర్వాత దాని దాసీలను కోల్పోయాడు, మరి గొర్రెల మందలు కోల్పోయాడు, ఎడ్ల మందలను కోల్పోయాడు. చివరికి తన ప్రియమైన కుమార్తెలను కోల్పోయాడు. సొంత లేనివాడైపోయాడు. ఏమిస్తేమి సంతానం లేనివాడైపోయాడు. ఇప్పుడు దాంతోపాటు ఇంకేం వచ్చేసింది? చర్మం అంతా మాడిపోయింది. మొన్న సహోదరుని చూశాను నిన్న వివాహానికి వెళ్ళినప్పుడు. ఆ సహోదరుడు యవనస్తుడే. అప్పుడు వయసుని బట్టి కొంచెం నాకంటే చిన్నవాడే కావచ్చేమో. అయితే ఆ సహోదరుడు నాకు కనపడలేదు. మిగిలిన సహోదరులు, పాత వాళ్ళు అందరూ వచ్చి హత్తుకున్నారు. ఎంతో సంతోషించాము. అనేక సంగతులు జ్ఞాపకం చేసుకుంటున్నాము. వాళ్ళు చూడగానే వాళ్ళు హత్తుకున్నారు, ప్రేమించారు. అయితే ఒక సహోదరుడు కూడా వచ్చాడు, బాగా కలుస్తున్నాడు. ఆయన ఎవరో తెలియదు నాకు, పట్టించుకోకుండా ఆయనేమో దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ చేస్తూ నవ్వుతా మరి హత్తుకుంటానికి దగ్గరికి వస్తున్నాడు. కానీ నాకు తెలియట్లేదు కాబట్టి నేను అంతగా హత్తుకోలేకపోతున్నాను. మిగిలిన వాళ్ళందరినీ హత్తుకున్నాను, ముద్దులు పెట్టాను. సహోదరులు కూడా వచ్చి హత్తుకున్నారు, పాత వాళ్ళు, సిస్టర్స్లో పెద్ద వాళ్ళు బర్నా అని చెప్పి దగ్గరికి వచ్చి హత్తేసుకున్నారు. సంతోషించాను. మరి అదే సమయంలో ఆ బ్రదర్ కూడా వచ్చాడు, కానీ నేను ఆయన గుర్తించలేదు. అందరిని హత్తుకున్నాను కానీ ఆయన ఎవరో తెలియదు కదా. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. అయితే తాను వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన అంతగా పట్టించుకున్నాడు, నేను ఆయన గుర్తించలేకపోయాను. ఆయన ఎవరు
అంటే ఆ పాత వాళ్ళలో కొద్దిమంది బ్రదరు ఆ సంచి వేసుకుని సఫారీ డ్రెస్ వేసుకుని ఉన్నాడే, ఆ బ్రదర్ ఎవరు అని అడిగాను. ఆ బ్రదరా అని, ఆ కిషోర్ బ్రదర్. అరే కిషోర్ ఇట్లా అన్నాడు ఏమి, ఇలాగయ్యాడేమి. అప్పుడు తను వచ్చాక, బ్రదర్ కిషోర్ నువ్వు, నేను నీ ముఖాన్ని నేను గుర్తించలేకపోయాను అని చెప్పి అప్పుడు హత్తుకుని, నువ్వు పట్టించుకుంటున్నావు, నువ్వు దగ్గరికి వస్తున్నావు, నేను నిన్ను గుర్తించలేక నేను అంత దగ్గర కాలేకపోయాను. ఎందుకంటే ఆయనకు కొంత బలహీనత వచ్చింది, ముసలివాళ్ళలాగా అయిపోయాడు, మరి చాలా బలహీనుడయ్యాడు. అందుని బట్టి ఆయన ముఖాన్ని నేను గుర్తించలేకపోయాను. ఆయన తర్వాత నన్ను అడుగుతున్నారన్న చాలామంది, కిషోర్ బ్రదర్ ఎక్కడ అని. ఎవరిని అడుగుతున్నారు? కిషోర్ బ్రదర్ని. కిషోర్ బ్రదర్ ఎక్కడా అని అడుగుతున్నారంట. ఆయన అదే చెప్పాడు. సో ఆ విధంగా మరి అలాంటి బలహీనతలు, ఇప్పుడు యోబు, అటువంటి సిరిగా ఉన్నటువంటి యోబు ఏమైపోయాడు? నల్లగా అయిపోయాడు. నల్లగా అయిపోయిన వాడు మచ్చలు, పుండ్లు, రసి, ఇంకా దురదకి గోక్కుంటా ఉన్నాడు. రసి కారుతుంది. ఈ రసి కారిన వెంటనే ఇంకేమవుతుంది? ఈగలు వస్తాయి, వాసన వస్తుంది. అప్పుడు దానికి ఇంకేమి రెమెడీ? బూడిది. ఎందుకంటే అది బూడిద అంటే బాగా కాలిపోయినా అందులో ఏ విధమైన బ్యాక్టీరియాలు ఉండదు కాబట్టి ఆ బూడిదతో కప్పుకొని పాముకుని ఈగ పట్టకుండా బూడిది, రసి. ఏంటి యోబు సంగతి? దేవుని చేత గొప్ప సౌందర్యవంతంగా అతడు పెట్టిన పలుకు కోసం అనేక మంది కలిపెట్టేవారు. ఇప్పుడు అతను పిలిస్తే పట్టించుకునేవాడు లేడు, భార్య కూడా పట్టించుకోదు, పనివారు ఎవరు పట్టించుకోరు. పిలిస్తే ఇది అంటాడు అది అంటాడు అని చెప్పి చూడకుండా పారిపోతారు. చూసి కూడా పిలిచినా కానీ వినపడలేనట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో యోబు పరిస్థితి ఎలా ఉంది? అయితే ఈ కీడు మేలు అనుభవించాం, కీడును అనుభవించి తగదా అన్నాడు. అది సహించాడు. తర్వాత ఆయన కూడా శరీరం బట్టి మరి ఎంతో నిరుత్సాహాలు వచ్చి మూర్ఖంగా మాట్లాడినా దేవుడు అతను సంధించాడు. తను రియలైజ్ అయ్యాడు, పశ్చాత్తాపడ్డాడు. అప్పుడు అతని విషయమై తన స్నేహితులకి ఆజ్ఞాపించాడు, మీరు నా సేవకుడని యోబు పలికినట్టు మీరు పలకలేదు, మీరు అపరాధులుగా ఉన్నారు, మీ ముగ్గురి మీద నాకు కోపం వస్తుంది. యోబు మీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతని దగ్గర పోయి బలి అర్పించాడు, బలి అర్పణ పట్టండి, అతడు అర్పిస్తే, అతడు ప్రార్థన చేస్తే మిమ్మల్ని అంగీకరిస్తాను అని చెప్పి అప్పుడు యోబు నిమిత్తం వాళ్ళు అర్పణ తెచ్చారు. ఇప్పుడు యోబు వారి కొరకు ప్రార్థన చేశాడు. ఏమైంది? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ఇతన్ని బాగు చేశాడు. అతని దేహం ఏమైంది? రాయబడింది అలాగా? చదువు. రెండంతలు అధికంగా దయచేసినాడు కదా. నిజమే, నయమానికి పసిపిల్ల దేహం అలా అయిపోయింది, యోబుకు కూడా అలాగే అయింది. కాబట్టి ఇప్పుడు దేవుడు చక్కగా సమస్తం బాగుగా చేశాడు. కాబట్టి మనం ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞులై ఉండాలి. శ్రమలోనైనా సమృద్ధిలోనైనా. సమృద్ధి కలిగితేనేమో మర్చిపోతాం, దరిద్ర కలిగితేనేమో దేవుడు ఏం చేశాడులే నాకంటాం. సో ఈ రెండు వద్దని సొలొమోన్ అంటాడు. చదువు సామెతలు 30.
38. నేను చనిపోక మునుపు 2 మనవలు చేసుకున్నాడంట. 7వ వచనం. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు సో వ్యర్థమైనవి, అస్థిరమైనవి, అబద్ధాలు ఇలాంటివి నాకు దూరంగా ఉంచు. పేదరికం వద్దు, ఐశ్వర్యం కూడా వద్దు. అది సో అనుదిన ఆహారం. తర్వాత సో ఎక్కువైపోతే ఏం చేస్తాం? కడుపు నిండి దేవుణ్ణి విసర్జిస్తాం. అంటే మూర్ఖత. కడుపు నిండిన ఈ మూర్ఖుల్లా తయారవుతాం. తర్వాత సో ఎక్కువైపోయి దేవుని విసర్జించి దేవుడెవడా అంటాం. అన్నారు కదా, వారికి బాధ లేదు, శ్రమ లేదు, వాళ్ళు అనుకున్న ఎలా నెరవేరుతున్నాయి. ప్రార్థన చేయటం వలన ఏం లాభం? దేవుడా అంటే ఏంటి లాభం? ప్రార్థన చేయటం వలన ఏంటి అని అన్నారంట. ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు చాలా క్షేమంగా ఉన్నారు. వారికి యాతనలు లేవు. 73 కీర్తన. వారు అనుకున్నది జరుగుతుంది. చూడు 6వ వచనం. భక్తిహీనుల క్షేమం 3. వారికి బాధ లేదు, ప్రార్థన అక్కర్లేదు. నిజమే అది. సో ఇబ్బందులు ఎందుకు? ఇలాంటి పరిస్థితుల్లో కృతజ్ఞత చెల్లించడం వాళ్ళకి రావట్లేదు. వాళ్ళకి ఇబ్బందులు లేవు కాబట్టి ప్రార్థన ఉండదు, వాళ్ళకి తెగులు లేదు కాబట్టి, వేదన ఉండదు కాబట్టి వాళ్ళు సుఖంగా ఉన్నారు. అందుకే అతిశయంగా మాట్లాడతారు. తర్వాత 8వ వచనం. జనం కూడా వాళ్ళ వెనకాల ఉంటారు. వారి నాలుక భూసంచారం చేయను. ఇదిగో సో మరి ఇక్కడ భక్తిహీనుల క్షేమం. మరి శ్రమలు వచ్చిన దేవజండు ఏమంటాడు? 13వ వచనం. దేవుని నమ్ముకుని దేవుని సేవ చేసుకుంటూ ఇలా శ్రమలు గుండా వెళ్ళటం ఇది కూడా వ్యర్థమే. ఏంటి నా పరిస్థితి ఎలా ఉంది? నేను అలా ఉంటే బాగుండేవాడిని కదా, నేను ఈ పని లేకుండా ఇతరులాగా నేను ఆ పని చేసుకుంటే బాగుంటాను కదా, అప్పుడు నేను నా పిల్లల్ని స్థిరపడతాం కదా. ఇలాంటి తలంపులు ఈ యాజకుడికి ఆసాపుకి వచ్చినాయి. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? 14లో కూడా దినమంతా బాధ, ప్రతి ఉదయమున శిక్ష. సో ప్రతిరోజు ఉదయాన్నే ఫస్ట్ బోని శిక్ష, పనిష్మెంట్. మరి వాళ్ళు భక్తిహీనులు అయితే దేవుని శిక్ష వారి మీద పడలేదు, వారు అతిశయంగా ఉన్నారు. మరి శ్రమ పడుతున్న దైవజండ అయితే నిరుత్సాహపడి దేవుని నమ్ముకుని పరిశుద్ధంగా ఉండి వేస్ట్ అన్నాడు. సో ఇంకెలాగ అయిపోయాడంటే పశుప్రాయుడు అయిపోయాడు, మృగంలాగా అయిపోయాడు. పశువు మృగానికి తేడా ఉంది. మృగం అంటే ఒకటే, ఆవు పశువే. అదే సమయంలో పొడిచే ఆవు మృగం.
కరిసి కుక్క మృగం, మామూలు సాఫ్ట్గా ఉండే కుక్క పశువు. అలాగే మనం భక్తిహీనతను బట్టి లేకపోతే మనకు వచ్చే దరిద్రతను బట్టి తిరుగుబాటు, శ్రమలో తిరుగుబాటు, పేదరికంలో తిరుగుబాటు, దేవుడిని విసర్జించుట, దేవుడు నాకు ఏం చేశాడని చెప్పుకుంటా, ఇవన్నీ మనలో మృగంలాగే తయారవుతాయి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు సామెతల్లో సొలొమోను చెప్తున్నాడు. నాకు గొప్ప ఐశ్వర్యం వద్దు, పేదరికం వద్దు, దరిద్రుడిని నేను దొంగిలించి ఇలా మాట్లాడతానేమో, కడుపు నిండిపోయి మూర్ఖుడిని అయిపోతానేమో, అది వద్దు, తగినంత ఆహారం ఇచ్చి. సో అది యాకోబు యొక్క ప్రార్థన. మరి మనం కూడా మరి ఎన్నో ఉపకారాలు అనుభవిస్తూ ఉన్నాం. కొన్ని శ్రమలు గుండా వెళ్ళినప్పుడు దేవుని ఆశ్రయించవలను, వాగ్దానాలు చేపట్టుకునాలి. మరి క్రీస్తు యేసులో మనకి ఇవ్వడిన వాగ్దానములన్నీ తప్పక నెరవేరుతుంది. మన ప్రభు వచ్చుచున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని తీసుకుని వెళ్ళటಕ್ಕೆ రాబోతున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని వాళ్ళు చెప్పుండేవాడిని. సో కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారం, ప్రభు మాట ప్రకారం ఆయన వస్తాడు. ఇది గొప్ప వాగ్దానం. ప్రభు శుభవచనం అని చేస్తున్నారు. పౌలు నేనే నా చేతితో శుభవచనం రాయిచున్నాను. ఏంటి ఆ శుభం? మర్నాత. అదే మర్నాత. మర్నాత అనగా ప్రభు వచ్చున్నాడు. అదే మన యొక్క ఆనందం, అదే మన బహుమానం. ఇవన్నీ విడిచిపెట్టేస్తాం. కాబట్టి మీరును మీ పిల్లలు అదే ఆస్తి, వాళ్ళే మీతో ఉంటారు. మీరు పిల్లలను రక్షించబడాలి, మీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. అదే ఆశ. అదే అబ్రహాము అదే కోరుకున్నాడు. ఇష్మాయిల్ని సన్నిధిలో బ్రతకనేమి. దావీదు కోరుకున్నాడు, నా సంతతి నీ సన్నిధిలో ఉంచినావు. సో యెషయా కోరినాడు, నేను నా ఇంటి వారును, దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను. సో ఆ రీతిగా మరి అది ఆశీర్వాదం, అది ఉపకారం. కాబట్టి ఇక్కడ యాకోబు దేవుని ఉపకారాలు పొంది ఉన్నాడు. మరి మనం కూడా ఎన్నో ఉపకారాలు, అంతకంటే ఎక్కువైన వాగ్దానములు మన చేతిలోనికి దేవుడు ఇచ్చేశాడు. డాక్యుమెంట్, పట్టా పుస్తకం ఇచ్చేశాడు, రిజిస్టర్ చేసినవి. కాబట్టి దీన్ని తీసుకుని సంపాదించండి, క్లెయిమ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశ్రయిస్తాడు. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ పిల్లలముగా కలిసి నీ సన్నిధిలోనికి వచ్చాము. మీరు మా కొరకు చేసిన ఉపకారములలో ప్రభా అనేక ఉపకారాలు మీరు చేశారు. మూర్ఖతతో ద్రోహులమై, నేను ద్రోహినై ప్రభా మరి కృతజ్ఞత లేని వాడిగా ఉన్నాను. క్షమించుము. ఇక్కడ కూడా నీ పిల్లలందరినీ కనికరించుము. మీరు చేసిన ఉపకారాలకు బదులుగా మరి సణిగి నీకు అయిష్టులుగా ఉన్న ఆ ద్రోహాన్ని క్షమించి ప్రభా ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని నీకు కృతజ్ఞులుగా ఉండగలటకు సహాయపడండి. ప్రభా నీ పిల్లలందరినీ ఆస్వాదించండి. ఇక్కడ కూడా వచ్చిన నీ పిల్లలను, ఈ వాక్యం ఎక్కడికి పోతుందో అక్కడలను మీ సమాధానం, మీ కృప నీ పిల్లలపై ఉంచండి. దేవా, పరిశుద్ధాత్మని యొక్క కార్యం చేయండి. ప్రతి ద్రోహాన్ని క్షమించుము. నీ శిలో రక్తంతో కడుగుము. ప్రతి పాపాన్ని కడిగివేయము. ప్రభా నీ రక్తంతో ప్రోక్షించము. దేవ సహాయపడము. నేను దినాన్ని సోదరుడు కుమారుడు ప్రదీప్ షారోన్ రోజు ఐక్యపరచబడి ఉన్నారు. వివాహంలో వారిని స్థిరపరచండి. ప్రభా మీరే సహాయపడండి. మరి ఇంకా ఈ సమయంలో అనేక స్థలాల్లో నీ పిల్లలందరినీ మీరు ఆస్వాదిస్తుండండి. సమాజం అంతటిని దీవిస్తుండండి. నీ రక్త పురుషుని తెచ్చుచున్నాం ప్రభా. అక్కడ ఇప్పుడు వచ్చిన నీ పిల్లలందరిపై నీ కాంతిని ఉంచండి. నీ నామాన్ని మహిమపరచుకోమని గంట మహిమకి చేరుస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి అత్యున్నత నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మీయ సహవాసమును మీకు సదాకాలం తోడైనను గాక. ఆమేన్.